ఆఫ్ఘనిస్తాన్లో మహిళలపై తాలిబాన్ల ఉక్కుపాదం కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత మహిళలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబాన్లో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మించే ఇళ్లలో మహిళలు బయటి వారికి కనిపించేలా వారి వంటగదికి కిటికీలు ఏర్పాటు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. వంటగదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చిన మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే వీలు ఉందని, మహిళలు బయటి వారికి కనిపించకుండా గోడలు కట్టాలని ఆదేశించారు. ఇప్పటికే స్త్రీలు బయటకు కనిపించేలా ఇళ్ల నిర్మాణాలు ఉంటే వాటిని వెంటనే మూసివేయాలని తాలిబాన్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే స్థానిక మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలించి ఈ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులు, స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్న తాలిబాన్లో ఇప్పటికే జిమ్లు, పార్కుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం అమలు చేస్తున్నారు. మరోవైపు మిడిల్ స్కూల్, హైస్కూల్ విద్యకు బాలికల్ని దూరం చేశారు. పలు రంగాల్లో మహిళల ఉద్యోగాలు పరిమితం చేయడం, ఆటలాడటంపై నిషేధం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తల నుంచి కాలి వరకు దుస్తులు ధరించాలని ఆదేశించడం వంటి అనేక కఠిన ఆంక్షలు విధించారు. అయితే తాలిబాన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. జనజీవన స్రవంతి నుంచి మహిళల్ని క్రమపద్ధతిలో దూరం చేసే ఇలాంటి చర్యలు సరికాదని ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా తాలిబాన్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మతపరమైన ఆచారాల ముసుగులో మహిళల హక్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక 2021లో కాబూల్ను స్వాధీనం చేసుకున్న తాలిబాన్లు వెంటనే ఆఫ్ఘాన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మహిళలకు పూర్తి స్వేచ్ఛనిస్తామని, వారు నిరభ్యంతరంగా ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఇస్లామిక్ చట్టం ప్రకారం చదువుకోవచ్చని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే వారు మాట మార్చారు. మహిళలపై ఆంక్షలు విధిస్తూ వారిపై అరాచకాలను కొనసాగిస్తున్నారు.